అగ్ని స్తంభంలా జ్యోతిర్లింగం రూపంలో ఎలా ఆవిర్భవించాడో చూశాం. బ్రహ్మ విష్ణువుల అహంకారాన్ని పటాపంచలం చేస్తూ ఆది అంతమూ లేని మహాశక్తిగా ఆయన ఎలా వెలిశాడో తెలుసుకున్నాం. అయితే పురాణాల లోతుల్లోకి వెళ్తే శివుడి ఆవిర్భావం గురించి మరెన్నో అద్భుతమైన గాథలు కనిపిస్తాయి. ఒక్కో పురాణం శివుడి జన్మను ఒక్కో కోణంలో ఆవిష్కరించింది. ఇప్పుడు మనం ఆ రహస్యాలను, ఆ పురాణ గాథలను అత్యంత లోతుగా తెలుసుకుందాం. శివుడు కేవలం ఒక జ్యోతి మాత్రమేనా, లేక ఆయన ఒక బాలుడిగా జన్మించాడా? రండి, ఈ ప్రయాణంలో శివతత్వాన్ని తెలుసుకుందాం. సృష్టి ఆరంభం కావడానికి ముందు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని ఎలా నిర్మించాలో అని ఆలోచిస్తున్న సమయం. ఆయన తన ఆలోచనల ద్వారా ఎందరో ప్రజాపతులను సృష్టించినా సృష్టి ప్రక్రియలో ఒక సంపూర్ణత రాలేదు. సృష్టిని ముందుకు నడిపించడానికి తనకొక అత్యంత శక్తివంతమైన తోడు కావాలని బ్రహ్మ తలంచాడు. ఆ కోరికతో ఆయన కఠోరమైన ధ్యానంలో మునిగిపోయాడు. ఆయన ఏకాగ్రత ఎంతగా పెరిగిందంటే ఆయన కనుబొమ్మల మధ్యభాగంలో ఒక తీక్షణమైన ఉష్ణం పుట్టింది. సరిగ్గా అదే క్షణంలో బ్రహ్మదేవుడి నుదుటి నుండి ఒక నీల లోహిత వర్ణపు బాలుడు ఆవిర్భవించాడు. ఆ బాలుడు పుట్టగానే సామాన్య శిశువులా కాకుండా దిక్కులు పిక్కటిల్లేలా భయంకరంగా రోధించడం మొదలుపెట్టాడు. ఆ తేజస్సును చూసి ఆశ్చర్యపోయిన బ్రహ్మ, "ఓ బాలుడా, ఎందుకిలా ఏడుస్తున్నావ్?" అని అడిగాడు. అప్పుడు ఆ శిశువు, "ఓ పితామహా, నాకు నామధేయం లేదు, నాకు నివాసస్థానం లేదు, నాకొక గుర్తింపు ఇవ్వండి" అని కోరాడు. ఆ రోదనను చూసి బ్రహ్మ ఆయనకు రుద్రుడు అని పేరు పెట్టాడు. రుద్రుడు అంటే రోదనను పోగొట్టేవాడు అని అర్థం. ఆ రుద్రుడే 8 రూపాలు దాల్చి ఈ సృష్టిలో లయకారక బాధ్యతను స్వీకరించాడు. ఇది శివుడు ఒక ఉగ్రరూపంలో ఆవిర్భవించిన మొదటి గాథ. అయితే విష్ణుపురాణం ఈ ఆవిర్భావం గురించి మరో విలక్షణమైన సత్యాన్ని మనకు అందిస్తోంది. మహాప్రళయం సంభవించి లోకాలన్నీ జలమయమయ్యున్నప్పుడు మహావిష్ణువు శేషతల్పంపై యోగనిద్రలో ఉన్నారు. ఆ నిశ్శబ్ద స్థితిలో విష్ణువు యొక్క సంకల్పం నుండి ఒక దివ్య జ్యోతి వెలువడింది. ఆ జ్యోతి ఆయన కనుదొమ్మల నుండి ఉద్భవించి శివుడి రూపంగా మారింది. ఈ కథ మనకొక గొప్ప ఆధ్యాత్మిక రహస్యాన్ని బోధిస్తోంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వేరువేరు కాదు. ఒకరి అంతరాత్మ నుండి మరొకరు ఉద్భవిస్తూ ఈ సృష్టిచక్రంలో భాగస్వాములవుతున్నారు. అంటే విష్ణువు మనసులో శివుడు, శివుడి హృదయంలో విష్ణువు ఎప్పుడూ ఉంటారు. వీరిద్దరి మధ్య ఉన్న ఆ అవినాభావ సంబంధమే ఈ విశ్వానికి పునాది. మరోవైపు దేవీ భాగవతం లేదా శాక్తేయ సాంప్రదాయం ప్రకారం కథ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ విశ్వం ఏర్పడక ముందే కేవలం ఒకే ఒక శక్తి ఉండేది. ఆమె ఆదిపరాశక్తి. ఆమె సృష్టి చెయ్యాలని సంకల్పించి తన రూపం నుండి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సృష్టించింది. ఆ జగన్మాత తన 3 కుమారులకు 3 బాధ్యతలు అప్పగించింది. బ్రహ్మకు సృష్టిని, విష్ణువుకు రక్షణను, శివుడికి లయను ప్రసాదించింది. అంటే ఆ ఆదిశక్తి యొక్క ఆజ్ఞ మేరకే శివుడు ఈ విశ్వంలో సంహారకర్తగా అవతరించాడు. ఈ కథనం ప్రకారం శివుడు కూడా ఆ జగన్మాత నుండి ఆవిర్భవించిన ఒక అంశమే. పురాణాలు ఎన్ని విధాలుగా చెప్పినా వాటన్నింటి సారాంశం ఒక్కటే. శివుడు అంటే ఒక శరీరం కాదు. శివుడు అంటే ఒక జనన మరణాలు ఉన్న సామాన్య జీవి కాదు. ఆయన ఒక తత్వం. ఆయన స్వయంభూవుడు. అంటే తనంతట తానుగా ఆవిర్భవించినవాడు. ఆయనకు తల్లి లేదు, తండ్రి లేదు. ఆయన శూన్యం నుండి పుట్టి సర్వవ్యాపిగా మారాడు. మనలోని కోపాన్ని హరించే రుద్రుడు ఆయనే, మనకు జ్ఞానాన్నిచ్చే దక్షిణామూర్తి ఆయనే. పుట్టులేని ఆ పరమాత్మను స్మరించుకుంటూ ఈ సృష్టి రహస్యాన్ని తెలుసుకోవడమే మన జీవిత పరమార్థం. శివాయ గురవే నమః. ఓం నమః శివాయ.
వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చెయ్యండి. మరిన్ని అద్భుతమైన శివలీలలు, పురాణ రహస్యాలు మరియు ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పరమశివుడి కృప మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ.